కాకినాడ ప్రెస్ క్లబ్లో జరిగే ప్రతి వేడుకకు సభ్యులందరూ హాజరై విజయవంతం చేయడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని, రాబో రోజుల్లో ప్రెస్ క్లబ్ మరింత ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. జర్నలిస్ట్ మిత్రులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అతి త్వరలోనే జర్నలిస్ట్ మిత్రులందరికీ ఒక మంచి కార్యక్రమం నిర్వహించబోతున్నామని ప్రెస్ క్లబ్ ఆఫ్ కాకినాడ అధ్యక్షులు పీతల అచ్యుతరామయ్యతో మా ప్రతినిధి త్రినాథ్ ఫేస్ టు ఫేస్. కాకినాడ ప్రెస్ క్లబ్ నందు ఉన్నాం. అయితే గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ కాకినాడ ప్రెస్ క్లబ్ని మొదలుకొని అన్ని కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి. అయితే మనతో కొన్ని విషయాలు చర్చించేందుకు కాకినాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పీతల అచ్యుతరామారావు గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి పండుగను కూడా ఈ ప్రెస్ క్లబ్ నందు నిర్వహిస్తున్నారు. దీనిపై మీరు ఎలా చెప్పండి. ప్రతి సర్వమతాలకు అతీతంగా ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సభ్యులందరూ అటెండ్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంటుంది. మనం మరిన్ని కార్యక్రమాలు ఈ క్లబ్లో నిర్వహించాలని అనుకుంటున్నాం. త్వరలోనే కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక రూపకల్పన చేస్తాము. కాకినాడ ప్రెస్ క్లబ్లో ఇప్పటి వరకు 120 మంది సభ్యులు ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇందులో వాస్తవం అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఇంకెంతమంది సభ్యులు చేరబోతున్నారు? వాస్తవానికి ప్రెస్ క్లబ్లో పెద్ద పత్రికల నుంచి కూడా, ఎలక్ట్రానిక్ మీడియా అయితేనే, ప్రింట్ మీడియా అయితేనే, చిన్న పత్రికలు అయితేనే, యూట్యూబ్ ఛానల్స్ అయితేనే చాలా మంది రిపోర్టర్స్ మన క్లబ్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఇదైతే ఇంకా చేరే అవకాశాలు ఉన్నాయి. మా క్లబ్లో మాత్రం 120 మెంబర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాకినాడ జర్నలిస్టులకి మీరు ఏ రకమైన సదుపాయాలు ఏర్పాటు చేయబోతున్నారు? ఇప్పటికే క్లబ్లో మనం రామారావుపేటలో మనం ప్రెస్ క్లబ్ భవనాన్ని తీసుకోవడం జరిగింది. పైన క్లబ్కి ప్రతి నెల 20,000 మనమే, మన సభ్యులందరూ మేమందరం కలిసి ఈ క్లబ్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇందులో మన క్లబ్లో ఇప్పటికే కూడా ఏసీలు ఏర్పాటు చేసాం, సిస్టమ్స్ ఏర్పాటు చేసాం, చైర్స్ ఏర్పాటు చేసాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. మనం న్యూస్ పరంగా కూడా రిపోర్టర్లకు అందరికీ అందుబాటులో ఏదైతే అవసరమో అవన్నీ కూడా మనం క్లబ్లో ఏర్పాటు చేసాం. అది మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంచాం. క్లబ్ను వినియోగించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఇది కాకినాడ ప్రస్తుత పరిస్థితి. అయితే కాకినాడ ప్రెస్ క్లబ్కు సంబంధించి సిస్టమ్స్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, అలాగే ఏసీలు కావచ్చు, ప్రతిది కూడా ప్రతి రిపోర్టర్కి అందుబాటులో ఉంటుందని ఈ ఉగాది నామ సంవత్సరం అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పీతల అచ్యుతరామారావు తెలియజేశారు. అయితే దీన్ని, ఈ క్లబ్ని ప్రతి ఒక్కరు వినియోగంలో తెచ్చుకొని ప్రతి ఒక్కరు వాడుకోవాలని అధ్యక్షులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ బాలతో త్రినాథ్, కాకినాడ.